ఎప్పటికప్పుడు కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి యొక్క పార్టీ బలోపేతానికి కృషి చేసేటటువంటి లక్ష్యంతో ఈరోజు రామచంద్రరావు గారు ముందుకు పోతా ఉన్నారు. వారు అధ్యక్షులైన వెంబడే జిల్లా పర్యటనలు ప్రారంభించిండ్రు. సూర్యాపేట పోయిండ్రు, మెదక్ పోయిండ్రు, తర్వాత మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో నిన్నటి నుంచి పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రంతో జిల్లా పర్యటన మొత్తం ఉమ్మడి జిల్లా పర్యటన పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఖమ్మం, ఇతర జిల్లాలు, వరంగల్, ఇతర జిల్లాలు ఉన్నాయి. వారి పర్యటనలో ఒక్కొక్క జిల్లాలో కంప్లీట్ గా అన్ని జిల్లాల్లో పర్యటించి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మనం అధికారంలోకి తెచ్చుకోవాలి, ఎందుకు మనం అధికారంలో తెచ్చుకోవాలి, ఈ స్థానిక సంస్థల బలోపేతం మనం ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల మధ్యలో ఉండి ప్రతి గ్రామీణ స్థాయిలో బూత్ స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క అభిమానులు, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మరి ప్రతి ఒక్క ఇంటింటికి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ప్రతి ఇంటింటికి వెళ్లి కలుసుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలపైన వారికి అందరికీ కూడా మరోసారి గుర్తు చేస్తూ, ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తేనే రోజు నరేంద్ర మోదీ గారి గురించి తెలియనటువంటి కుటుంబం ఏదీ లేదు. గతంలో అనేటోళ్ళు కేంద్రంలో ఎవరున్నారో గ్రామాల వాళ్ళకి తెలియదని, ఈరోజు నరేంద్ర మోదీ గారి గురించి తెలియని ఇల్లు లేదు. దేశమంతా కరోనా వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలకు కరోనా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి నరేంద్ర మోదీ గారు ఎంబడే వ్యాక్సిన్ తయారు చేయించడానికి పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలను ప్రోత్సహించి మన దేశంలోనే కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి మన దేశ ప్రజలకు అందరికీ కూడా ఉచితంగా కరోనా టీకాలు వేయించి మన ప్రజల యొక్క ప్రాణాలు కాపాడినటువంటి నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా గరీబ్ కళ్యాణ్ యోజన అనేటటువంటి పథకం కింద పేదవాళ్ళకందరికీ కూడా ప్రతి నెల 5 కిలోల బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున మన ఉచిత బియ్యాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా పేద ప్రజలకు మనం ఇంటింటికి వెళ్ళి గుర్తు చేయాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ గారు నేను వస్తే రైతులకు నేను కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తానని మాట చెప్పి ఎన్నిక కాలేదు. అయినప్పటికీ కూడా రైతులు కష్టాల్లో ఉన్నారు. రైతులకంతా కూడా ఆదుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇవాళ ప్రతి ఒక్క రైతుకి 6,000 రూపాయలు, 2,000 టెన్షన్ గా వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయంటే మరి నరేంద్ర మోదీ గారిని ఏ రైతు కూడా మర్చిపోకూడదనే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రైతులకు పెద్ద ఎత్తున ఈరోజు బజార్లో, మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినాయి. వాళ్లకు పెట్టుబడి పెరుగుతుంది. వారి పెట్టుబడి పెరిగితే వాళ్ళకి ఆదాయం తగ్గుతుంది. కాబట్టి వాళ్ళకి ఆదాయం తగ్గకుండా వాళ్ళ పెట్టుబడి తగ్గి ఆదాయం పెంచాలనేటువంటి లక్ష్యంతో రైతులకంతా ఎరువుల ధరలు సబ్సిడీకి అందిస్తూ మార్కెట్లో 2,800 ఉన్నటువంటి యూరియాని, 700 చిల్లర ఉన్నటువంటి యూరియాని 2,280 రూపాయలకి, 60 రూపాయలకి, 68 రూపాయలకి అందిస్తూ, అంటే 270 రూపాయలు, 300 రూపాయల లోపలనే ఒక యూరియా సంచి రైతులు కొంటున్నారు. ఇలా ప్రతి ఒక్క ఎరువుల షాపుల ముందు మీకు పెద్ద ఎత్తున ఇంతకుముందు తెరవకపోయి ప్రతి రైతు ఇప్పుడు చూస్తున్నాడు, బోర్డు పెట్టి ఉంటుంది. ఏ ఎరువు అసలు ధర ఎంత, మీరు కొనాల్సిన ధర ఎంత, అంటే ఒక్కొక్క బస్తాకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ ఎంత అనేది ప్రతి ఒక్క ఎరువుకు, డిఏపి కానీ, యూరియా కానీ, ఎన్పికే కానీ, ప్రతి ఒక్క ఎరువుకు కూడా, అమ్మోనియా కానీ ప్రతి ఒక్క ఎరువుకు ఎరువుల షాపుల ముందర ఉంటే, లేకుంటే మన కార్యకర్తలు బయట పెట్టాలి ఎరువుల ధరలు కేంద్రం ఇచ్చేటటువంటి విధంగా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరడానికి మనకు హక్కు ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రైతులకు ఒక్కొక్క ఎకరా చూసుకుంటే యూరియా మీద కానీ, డిఏపి మీద కానీ, రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్న 6,000 కనుక లెక్కేసుకుంటే ఒక రైతుకు 1 ఎకరాకు సంవత్సరానికి దాదాపు 21,000 రూపాయల సబ్సిడీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తా ఉన్నది. ఈ విషయాన్ని కూడా ప్రతి రైతుకు మనం వెళ్ళి ఎక్కడ ఉంటారో ప్రతి ఇంటికి వెళ్ళి తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర, ధాన్యానికి గిట్టుబాటు ధర, ఒకప్పుడు వరి ఎంత పండిస్తుంటే ఇవాళ వరి ఎంత పడుతుంది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే
ఆ రోజు 1300 రూపాయలు బస్తా ఉంటే 2400 రూపాయలు బస్తా ఎంఎస్పీ రేటును నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక 11 ఏళ్లలో 1000 రూపాయల పైన పెరిగినటువంటి ఎంఎస్పీని కూడా ప్రతి రైతుకు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా రైతులు ఎంత పంట పండిస్తే అంత ధాన్యాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కొంటుంది. ప్రతి ఒక్క గింజ ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా ఖరీదు చేస్తుంది. ప్రతి పైసా సుత్లీ దగ్గర నుంచి హమాలీ దగ్గర నుంచి ప్రతి పైసా కూడా ఈరోజు ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుంటున్నారో ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్న విషయాన్ని ప్రతి రైతు కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున మనం నెట్టంపాడు కింద పంటలు పండించుకుంటున్నాం. ఇవాళ ప్రతి ఒక్క రైతు ఈరోజు బతుకు తెరువు కోసం ఒకప్పుడు ఎక్కడెక్కడో పోతుంది, బొంబాయికి అక్కడికి ఇక్కడికి. ఇవాళ ఎక్కడ కూడా బతుకు తెరువు పోయేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఉన్న అర్ధ ఎకరా ఉన్నా, పావు ఎకరా ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా ఇలా రైతులు వారి యొక్క పొలాల్లో పంటలు పండించుకుంటున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, గ్రామాల్లో వైకుంఠ ధామాలు కానీ, గ్రామాల్లో రైతు వేదికలు కానీ ఇవన్నీ నిర్మాణమైనాయి అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ముద్రా లోన్లు కానీ, తక్కువ వడ్డీకే రుణాలు కానీ, రైతులకు కూడా తక్కువ వడ్డీకే 3 లక్షల రూపాయల దాకా రుణాలు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తా ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలపాల్సిన బాధ్యత మన ప్రతి కార్యకర్తకు. ఇంటింటికి వెళ్ళి రేపు ఓటు అడగాలంటే ఇగో ఇవన్నీ మేము చేస్తున్నాం, ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అని ప్రతి రైతులు, ప్రతి మహిళను, ప్రతి యువకుని, ప్రతి ఒక్కరిని కూడా అడిగి ఓటు వేయించుకున్నటువంటి బాధ్యత మన పైన ఉన్నదని చెప్పి, అడిగే అర్హత కూడా మనకు ఉన్నదని చెప్పి మీకు అంత తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మోదీ గారి నాయకత్వంలో చిన్న చిన్న పండ్లు అమ్ముకునేటోళ్ళు కానీ, బండ్ల మీద కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ, బండ్ల మీద రోడ్ల మీద వ్యాపారం చేసుకునేటోళ్ళు కానీ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చిరు వ్యాపారులకంతా కూడా ఇవాళ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఈరోజు 50,000తో మొదలు పెడితే ఇవాళ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా తీసుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది చిరు వ్యాపారాలు ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారికి అందరూ కూడా ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బ్యాంకు లోన్ల ద్వారా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి చిరు వ్యాపారి, చిన్న చిన్న వాళ్ళు కూడా ఏ వ్యాపారం పెట్టుకోవాలన్నా వాళ్లకు ప్రోత్సాహం అందించేటటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెద్ద గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కింద పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు పెట్టింది. ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రజలకు చేరనివ్వడం లేదు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేస్తలేదు. అనేక కార్యక్రమాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందినటువంటి కార్యక్రమాలు. మరి అవన్నీ పేదవాళ్ళకు అందించాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించేటటువంటి అవకాశం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాడే సాధ్యమవుతుంది. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ పదే పదే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఏ విధంగా గెలిపిస్తున్నారో అదే విధంగా ఒకసారి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అవకాశం ఇచ్చి చూడండి. భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంటుందో అందరిని కూడా అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిన ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో ఉన్నది. అక్కడక్కడ 2-3 రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఉన్నాయి. కానీ దేశమంతా కూడా ఈరోజు మన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక కర్ణాటక, తెలంగాణ, అక్కడ చిన్న హిమాచల్ ప్రదేశ్ లో చిన్న రాష్ట్రంలో అక్కడ కూడా చాలా రాబోయేటటువంటి రోజుల్లో ఈ 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీనే గెలవబోతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. దేశమంతా కాషాయమయం కాబోతా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతుంది దేశమంతా కాషాయమయం? నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో
భారతదేశం ఈ 11 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కానీ ఈ భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఖ్యాతిని పెంచిన విషయంలో కానీ నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి వెళ్ళినా వారు ఆ దేశ ప్రజలందరూ కూడా వారిని గౌరవిస్తూ భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎక్కడో ఉన్న భారతదేశం 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ 11 ఏళ్లలో సాధించినటువంటి ఘనతను ప్రతి గ్రామం కానీ ప్రతి పట్టణం కానీ ప్రతి రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి పదంలో నడవాలి. వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇవాళ ఒక లక్ష్యాన్ని తీసుకొని ముందుకు పోతున్నారో 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ల నాటికి 2047కి మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటాం. ఆ 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలి. అభివృద్ధిలోని విద్యలో కానీ వైద్యంలో కానీ అభివృద్ధిలో కానీ నా భారతదేశం మొదటి స్థానంలో ఉండాలని నరేంద్ర మోదీ గారు ఏదైతే లక్ష్యంతో ముందుకు పోతున్నారో ఆ లక్ష్యంలో మనం అందరం కూడా భాగస్వాములను అయిన నాడే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా భారతీయులు అనేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భం మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. గ్రామ గ్రామానికి వెళ్ళి ఈరోజు స్థానిక సంస్థల్లో బలోపేతం చేసి ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఓ జెడ్పీటీసీ, ఒక ఎంపీపీ, ఓ జిల్లా పరిషత్ చైర్మన్, ఒక కౌన్సిలరు, ఒక చైర్మన్, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీని కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త పట్టుబట్టి మీరు కదం దొక్కితే సాధించలేని ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పింది భరత్ చెప్పిండు, స్నిగ్ధమ్మ చెప్పింది, మనం అసెంబ్లీ ఎన్నికలలో శివారెడ్డిని నిలబెట్టుకున్నాం. ఆ రోజు ఒక్కొక్కరు ఒక కళ్ళ లోపల అంటే పొరలు వచ్చినాయి అన్నాడు అందరికి, మన కార్యకర్తలకు చాలా మందికి పొరలు వచ్చి ఇలా బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళు ఏరు ఓట్లు, వీళ్ళు ఏరు ఓట్లు, మనం ఎట్లా అని ఓలాంటి దీంతో అంటే ముందే కొందరు చేసే ప్రచారం దుష్ప్రచారం, కొందరు చేసినటువంటి దుష్ప్రచారంలో ఆ దుష్ప్రచారంలో ప్రతి ఒక్కరు పడిపోయింది. మరి ఆ ఎన్నిక తర్వాత పార్లమెంట్ ఎన్నిక ఎన్ని రోజులకు వచ్చింది? ఎన్నేళ్ళకి వచ్చింది పార్లమెంట్? ఏళ్ళకి అయిందా? నెలలకే అయింది పార్లమెంట్ ఓట్లు. డిసెంబర్లో అసెంబ్లీ అయితే మేలో పార్లమెంట్ అయింది, 6 నెలల లోపలే అయింది. మరి 6 నెలల లోపలనే మరి 22,000 మెజార్టీ సాధించిన మీ అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 22,000 మెజార్టీ ఎట్లా వచ్చింది? భారతీయ జనతా పార్టీ లేకుంటే. భారతీయ జనతా పార్టీ లేకుంటే మరి ఎట్లా వచ్చింది? ఎవరో సృష్టించినటువంటి అపోహల్లో మీరు దయచేసి పడొద్దండి. వారి స్వార్థాల కోసం అనేక రకాల పుకార్లు పిడిచిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అధికారమే, రాష్ట్రంలో అధికారం వచ్చేది ఎప్పుడు వస్తుంది? అందరు గెలిచిన తర్వాత తెలుస్తుంది ఎవరు అధికారంలోకి వస్తారో. ముందే మనం రామిడ కాంగ్రెస్ వస్తుంది ముందే పాట పాడింది మన వాళ్ళు. ఇక్కడ పాట పాడి మనం దీంట్లో మనమే నష్టపోయినాం. దాని పర్యవసానం 4 రోజులనే ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్లమెంటులో 22,000 మెజార్టీ ఇచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నదని నిరూపించిన ఒకసారి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో అవతల ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలకు అనువ ఏదేసుకోవాలని అర్థమైతలేదు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు ఏ పార్టీకి అనువ వేసుకోవాలో వాళ్ళకి అర్థమైతలేదు. ఆడనే కుంపట్లు ఎక్కువ తక్కువ కుంపట్లు అయిపోయి నేను ముందు వచ్చినట్టు నేను ముందు వచ్చిన నువ్వు ముందా నేను ముందా నేను పాతోని కొట్టు. ఎవరు పాతోళ్ళు కదా, అలా పాతోళ్ళు ఎవరు లేరు. వాస్తవం చెప్పాలంటే అలా పాతోళ్ళు అనేటోళ్ళే లేరు. ఆ రోజు కూడా ఇలా నిలబెట్టింది, ఇవాళ చెప్పే పార్టీ నిలబెట్టింది మనమే. ప్రజల పక్షాన పోరాటాలు చేసినాం, ప్రజల ఎంబడి ఉన్నాం, అనేక రకాలుగా ఉండి ఈరోజు అనేక మంది పాత వాళ్ళంతా ఎక్కడో దుప్పట్లు కప్పుకొని అనుకున్నారు. కొత్త వాళ్ళేమో వాళ్ళ మేమని ఉరుకులాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి లేదు కదా. ప్రజలు ఎవరు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎవరిని నమ్మే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఎవరైనా ప్రజలకు గిద్దరు కాలేదు, గది కాలేదు, గిది చేయాలని కొట్లాడుతున్నారు. ఎవరన్నా గట్టు లిఫ్ట్ ఎన్నేళ్ళు అయినాయా బాబు?
మన మీడియా మిత్రులు ఉన్నారు. గట్టు లిఫ్ట్ ఎప్పుడు, దానికి ఫౌండేషన్ అయింది ఎప్పుడు? 2013లో ఫౌండేషన్. ఈరోజు ఎక్కడున్నాం మనం? 2025లో ఉన్నాం. నెట్టెంపాడు లిఫ్ట్కి ఫౌండేషన్ ఎప్పుడైంది? ఎప్పుడు ఇనాగరేషన్ అయింది? 2005లో వేస్తే 2012లో నీళ్ళు వదిలినాం. ఈరోజు ఒక గట్టు లిఫ్ట్ కూడా అప్పుడు నేను శంకుస్థాపన చేస్తే 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు కూడా అది పూర్తి కాలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ రోజు కూడా 10 ఏళ్ళు. ఇప్పుడు కూడా మనం ఒక అధికారంలో పోయిండ్రు. ఆడ అధికారం కోసం కొట్టాడు. ఇద్దరు అధికారంలో ఉన్నోళ్ళే టీఆర్ఎస్ పార్టీల. ప్రజల కోసం చేసింది ఏమీ లేదు, కుర్చీల కోసమే కొట్లాట నడుస్తున్నాడ. కుర్చీల కోసం కొట్లాట తప్ప. అవును, నా గద్వాల అలంపూరు ఆర్డీఎస్ పనులు పూర్తి కాలేని ఎవరైనా కొట్లాడుతుండ్రా? నా నెట్టెంపాడు పనులు పూర్తి కాలేని ఎవరైనా కొట్లాడుతుండ్రా? మాకు రోడ్లు లేవు, మాకు రోడ్లు కావాలని ఎవరైనా కొట్లాడుతుండ్రా? మాకు కాలేజీలు కావాలని చెప్పి ఎవరైనా కొట్లాడుతుండ్రా? అసలు ఈ 11 ఏళ్లల్లా గద్వాల నియోజకవర్గంలో కళ్ళు ఉన్న కబోదులు ఎవరైనా, కళ్ళు లేని వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చు, అది వేరే విషయం. కళ్ళు ఉన్న వాళ్ళు చెప్పండి ఏం జరిగిందో. ఇడ మాట్లాడితే మెడికల్ కాలేజ్ అంటారు. గనక మెడికల్ కాలేజ్కు జాగా కూడా కొన్ని ఇంకా చేత కాలేదు. వీళ్ళకి పేదలకు ఇచ్చిన ఇండ్లు గుంజుకొని పట్టాలు గుంజుకొని ఆడ బిల్డింగ్ కట్టి మేము కట్టాం. ఆ బిల్డింగ్ పైసలు కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్వే. ఆ బిల్డింగ్ పైసలు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఇచ్చినట్వే. ఇలా వీళ్ళు తెచ్చినాయి కాదు. మన కార్యకర్తలు ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఎవరెక్కడ మాట్లాడితే వాళ్ళ నోట్లను కట్టిపడేసే విధంగా మన కార్యకర్తలు గట్టిగా మాట్లాడారట. మన కార్యకర్తలకు ఉన్నది వాళ్ళ గొప్పలు అన్ని టీవీల ముందర కూర్చొని అన్ని చెప్పొచ్చు. ఇది నేను చేసినా, ఇంత సుందరంగా చేసినా, నేనే చేసినా అని చెప్పేతలు ఉండొచ్చు. కానీ ప్రజలు ఏం కన్ను మూసుకొని లేరు. ఎవరున్నప్పుడు ఏమైంది, ఎవరు ఏం చేసిండో ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఎవరికెవరికి ఎవరేం చేసిండో. కానీ ఇక పక్కన ఉండాలి, అధికారం చెప్పుకోవాలి కాబట్టి మాట్లాడతారు. మన మీడియా మిత్రులకి ఏముంటుంది, ఎవరేం చెప్తే అది రాసుకోవాలి, వాళ్ళ బాధ్యతకు అంతే. కాబట్టి కార్యకర్తలారా, కార్యకర్తల కంటే శక్తి గొప్ప అంటే ఒక పార్టీ బతకాలన్నా, ఒక పార్టీ నిలబడాలన్నా కార్యకర్తలే ఆ పార్టీకి పట్టుకోమనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన కార్యకర్తలు బలమైనటువంటి నాయకులు ఉండొచ్చు. ఈరోజు ఈ కండు వేయచ్చు, రేపు ఇంకో కండు వేయచ్చు, రేపు ఇంకో కండు వేయచ్చు. కానీ కార్యకర్తలే ఎప్పుడైనా ఏ పార్టీకైనా పట్టుకొమ్మలు గట్టిగా పట్టుబట్టి ఎవరు పనిచేస్తారో, ఎవరు గెలిపారనుకుంటారో వాళ్ళే ప్రజలు గెలిపిస్తారు. ఆ ప్రజలను ఎవరెవరు ఏం చేసిండు, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎవరేం చేసిండు, ఈరోజు ఏదన్నా పథకం, అంగన్వాడీలో భోజనం, పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే. అది గట్టిగా చెప్పండి అందరికీ. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే. పసిపిల్లల భోజనం కానీ, గర్భవతుల భోజనం కానీ, బాలింతల భోజనం, పౌష్టికాహారం కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే వస్తున్నది. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. హాస్టల్లో పిల్లలకు, స్కూల్లో పిల్లలకు యూనిఫామ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి పథకం, ఇలా రోడ్లు, నేషనల్ హైవేలు రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్లు, ఇప్పటికి 5000 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 5000 కిలోమీటర్లు. కాంగ్రెస్ 60 ఏళ్లలో 5000 కిలోమీటర్లు వేస్తే ఈ 11 ఏళ్లలో 5000 కిలోమీటర్లు వేసిండ్రు. 2500 కిలోమీటర్లు ఇలా పైప్ లైన్ లో ఉన్నాయి. అనేక రోడ్లు, ఒక్క నేషనల్ హైవేసే కాదు, ఇంకా చాలా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఇది పెద్ద ఎత్తున రోడ్లు నడుస్తున్నాయి. మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అన్నం మాట్లాడాలి. ఎవరికి ఈరోజు మన్ కీ బాత్ ఉంది, కొద్దిసేపట్లో మన్ కీ బాత్ మనం అందరం వినాలి. నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ మనం మాట్లాడతారు. ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటలకి మోదీ గారు హిందీలో మాట్లాడతారు. దాని అనువాదము మనకు 11:30కు తెలుగులో వస్తుంది. డిడి యాదగిరిలో మనం అనువాదం చూడొచ్చు. ప్రతి కార్యకర్త వారిని వినాలి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, మోదీ గారు ఏం చెప్తున్నారు, అవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి విషయాలు చెప్తారు. కాబట్టి ప్రతి కార్యకర్త మీ ఫోన్లోనే చూసుకోవచ్చు.
మీ ఫోన్లోనే మీరందరూ ఆ మన్ కీ బాత్ చూడొచ్చు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా దాన్ని కూడా వినడం ఒక అలవాటుగా మార్చుకోవడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అన్న రామచంద్రరావు గారు మాట్లాడతారు. మరి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరూ కూడా ఒక మార్గదర్శనం చేయాలి. భారతీయ జనతా పార్టీని రేపు లోకల్ బాడీస్లో అంటే వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, ఇవన్నీ మన పార్టీ కార్యకర్తలు గెలవాలంటే ప్రతి కార్యకర్త ఎవరికి టికెట్ వచ్చినా ప్రతి ఒక్కరు కలిసి పనిచేసి గెలిపించుకునేటువంటి లక్ష్యంగా ప్రజల మధ్యలో ఇంటింటి తిరగండి. ఇప్పటి నుంచే ఊళ్ళలో ఇల్లు తిరగండి, ప్రజలను అడగండి, ఇంటింటికి పోండి. రేపు స్థానిక సంస్థలు వస్తాయమ్మా మాకు ఓటేయండి, ఈసారి మాకు ఓటేస్తేనే మీకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది, రేపు మా ప్రభుత్వం వస్తే అవన్నీ మీకు మేము చేయడానికి అవకాశం ఉంటుందని ప్రజల లోపలికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ మరి మంచి మెజార్టీతో స్థానిక సంస్థల్లో మరి కార్యకర్తలందరూ కష్టపడి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ అందరూ రెండు చేతులు పిడికిలు బిగించి భారత్ మాతాకి జయకొట్టండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, కార్యకర్తల నాయకత్వం వర్ధిల్లాలి. జై భారత్ మాతాకి. ధన్యవాదాలమ్మా. మరి అమ్మ ఇప్పుడే చక్కగా చెప్పడం జరిగింది. ఇక్కడ అమ్మ ఇక్కడ వచ్చిన కార్యకర్తలంతా మీ సైన్యమే. మీరు ఏమి పిలిపించినా కథం తొక్కడానికి రెడీగా ఉన్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో అమ్మ ఒక్క మాట చెప్పింది, మనకి గుర్తుందా? ఈసారి మెజార్టీ రాకుంటే నేను గద్వాలకు రాననింది అనిందే. మరి మెజార్టీ తెప్పించి చూపించడం లేదా ఈ సైన్యం? మరి ఈసారి అమ్మ పిలిపిస్తుంది. ఈ గద్వాల ప్రాంతంలో ఏ మాత్రం అభివృద్ధి కావాలన్నా ఈరోజు చూస్తున్నాం, అభివృద్ధిలో శూన్యం. వాళ్ళు కుర్చీల కోసం కొట్లాడుతున్నదే తప్ప, అధికారం కోసం కొట్లాడుతున్నదే తప్ప ఈరోజు అభివృద్ధి ప్రజల పట్ల ప్రజలకి మేలు చేయాలనే ఆలోచన లేని నాయకులు ఈ గద్వాలం పరిపాలిస్తున్నారు. మరి ఈరోజు అర్రమ్మ గారు పిలిపిస్తుంది, రాబోయే రోజుల్లో మీరంతా అమ్మ పిలిపికి కదము తొక్కి ఈ యొక్క స్థానిక సమస్యలో బీజేపీ పార్టీని గెలిపించే విధంగా ముందరు పోవాలని సందర్భంగా కోరుకుంటూ, మరి ఇప్పుడు మన రథసారథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రామచంద్రరావు అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు గద్వాల్ జోగులాంబ జిల్లా అధ్యక్షులు రామాంజలి గారు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులను, మరి జాతీయ ఉపాధ్యక్షులను శ్రీమతి డికే అరుణ గారు, అదేవిధంగా భరత్ ప్రసాద్ గారు, మన డికే స్నిగ్ధారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకట్రాములు గారు, శ్రీమతి జయలక్ష్మి గారు, ఎంఎస్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, గోపాల్ గారు, జయశ్రీ గారు, పద్మావతి గారు, కృష్ణవేణి గారు, అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు, కార్యకర్తలందరికీ కూడా మరి కొద్దిసేపట్లో మనకు మన్ కీ బాత్ మనం చూడబోతా ఉన్నాం. నరేంద్ర మోదీ గారి యొక్క మన్ కీ బాత్ మన భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం కూడా వినడానికి చాలా వారు ఆసక్తిగా ఉంటారు. ఎన్నో విషయాలు ఈ దేశంలో కానీ మన సంస్కృతికి కానీ చెప్పేటటువంటి కార్యక్రమం అది. కాబట్టి నేను కార్యకర్తలను కోరుతా ఉన్నాను, ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ మనందరం కూడా ఒక కార్యక్రమంగా భావించి దాన్ని చూడాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. దాంతో మనందరికీ కూడా కార్యకర్తలు కూడా ఒక దిశా నిర్దేశం కూడా మనకు ఉంటుంది, మన ఆలోచన విధానంలో కూడా మనకు
మార్పు వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం మిత్రులారా. ఈరోజు గద్వాల్లో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో నాకు రెండో రోజుకి నా పర్యటన. ఇక్కడి నుంచి వనపర్తి నుంచి నాగర్ కర్నూల్, మరి ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా తిరిగేటటువంటి ఒక కార్యక్రమాన్ని నాకు రాష్ట్ర పార్టీ ఇచ్చింది కాబట్టి నేను తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ పోయినా కూడా అనేక సమస్యలు నా దృష్టికి తీసుకువస్తాను, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ. గద్వాల్లో గతంలో అనేక సార్లు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్సీగా లేనప్పుడు కానీ, ఎమ్మెల్సీ అయిన తర్వాత కానీ నాకు తరచుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోని, విద్యార్థులతోని, ఇక్కడ యువకులతోని, రైతులతోని నాకు పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గద్వాల్ అనేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క నగరంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద స్థాయిలో కార్యకర్తలు వచ్చి ఇక్కడ ఉన్నారంటే మీ అందరికీ కూడా నేను రెండు విషయాలు చెప్పి నేను ఎక్కువసేపు తీసుకోకుండా ముగిస్తాను. ఒకటి, రాబోయేటటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో, పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో, స్థానిక ఎన్నికల్లో మనందరం కూడా భారతీయ జనతా పార్టీని గెలిచే విధంగా చూడాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాటలుగానే చేతలు లేవు. 6 గ్యారంటీలతో చెప్పి ఈరోజు సరే దాని మీద పోనుగానే ఎంతమందికి ఈరోజు వాళ్ళు మేలు చేశారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రైతుల విషయంలో ఆ రోజు రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పేసి మర్చిపోయి 19 నెలలు అయిపోయిన తర్వాత కూడా రైతులకు ఇప్పటివరకు కేవలం 2 విడత 6,000 రూపాయలు ఇచ్చడం జరిగింది. అది కూడా స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, లేకుండా అది కూడా రావు. అంటే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికలు లేదంటే ప్రజల్ని మర్చిపోతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీరు, కాంగ్రెస్ పార్టీ తీరు. ఎన్నికల్లో ప్రజల్ని గుర్తు చేసుకుంటారు, ఎన్నికల్లో అబద్ధాల వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి యొక్క అవసరం తీరిపోయిన తర్వాత రామ్ రామ్. ఇది కాంగ్రెస్ పార్టీ తీరు. నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? మీరు ఇక్కడ యువకులకు ఇచ్చిన హామీ ఏమైంది? నిరుద్యోగస్తులకు హామీ ఏమైంది? నిరుద్యోగులు ఈరోజు కూడా వారి యొక్క భత్తా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ భత్తా 3,000 రూపాయలు ఇస్తున్నారు పైసలకు, కానీ ఏది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఈరోజు స్థానిక ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్ అన్నారు, స్థానిక ఎన్నికల కోసం రైతు బంధు అన్నారు, స్థానిక ఎన్నికల కోసం రుణమాఫీ అన్నారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోతే వీళ్ళకు రైతులు గుర్తు రారు, రుణమాఫీ గుర్తు రాదు, వీరికి రైతు బంధు గుర్తు రాదు. రైతు బంధు కాదు, రైతుకు అన్ని బంద్ అయిపోతాయనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేది, తెలంగాణ వచ్చింది, తెలంగాణ తీసుకువచ్చింది. ఎప్పుడు మేము అని చెప్పి కేసీఆర్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కానీ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ బిల్లు పాస్ కాకపోయేదే, తెలంగాణ రాకపోయేదే. తెలంగాణ వచ్చిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మద్దతుతో వచ్చిందనే విషయాన్ని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం మిత్రులారా. కానీ ఏ తెలంగాణ అయితే మనం తీసుకొచ్చినామో ఈ తెలంగాణ అధికారం కోసం కాదు, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మనం తీసుకొచ్చినాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలి, తెలంగాణలో పరిపాలన రావాలి, తెలంగాణలో ఈరోజు ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో తెలంగాణ తీసుకురావడం జరిగింది మిత్రులారా. కానీ తెలంగాణ ఒకరికి కుటుంబ పరిపాలన అయిపోయింది, మరి ఇంకోరికి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక రాజులకు పరిపాలన అయిపోయింది. తెలంగాణ ప్రజల్లో ఒక జీవితంలో మార్పు రాలేదు. తెలంగాణ ప్రజల జీవితంలో మార్పు రావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ పరిపాలనతోనే వస్తుంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్తో తెలంగాణలో మార్పు వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఆ రోజు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెడితే
టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు సభ్యులు వాళ్ళు పార్లమెంటుకు రాలే. అది ఎక్కడ పోయినా మనకు తెలియదు, కానీ వాళ్ళు పార్లమెంటుకు రాలే, ఓటు వేయలే. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మనకు మెజార్టీ లేదు, బీజేపీ బేషరతుగా మనం సపోర్ట్ చేసినాం. కాబట్టి తెలంగాణ మీద అయ్యే అధికారం అవుతుందో, తెలంగాణ రావడానికి ఎంతైతే హక్కు అధికారం ఉందో వాళ్ళు మాకుంది అనుకుంటున్నారో దానికన్నా హక్కు అధికారము భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పేసి కూడా ఈరోజు ఈ రెండు పార్టీలకు నేను చెప్తా ఉన్నాను. ఈ రెండు పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు తెలంగాణ ప్రజలతో చెలగాటమాడారు. తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. అవినీతి దోచుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. అబద్ధాలు చెప్పి ఒక అధికారులు రావడం తప్ప చేసింది ఏమీ లేదు. కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి, రేపు రాబోయేటటువంటి ఒక పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. అది తెలంగాణలో మార్పుకు నాంది పలకాలి. మళ్ళీ 2028లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే విధంగా ఈ యొక్క ప్రజలు పనిచేయాలి, ఆ కార్యకర్తలు పనిచేయాలి, యువకులు పనిచేయాలి, మహిళలు పనిచేయాలని చెప్పేసి కూడా మీ అందరిని కోరుతా ఉన్నాను. మనకు మంచి అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ని చూశారు, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని చూశారు, కానీ బీజేపీని చూడలేదు. బీజేపీని ఈరోజు మీరు కేంద్రంలో చూస్తున్నారు. ఇంతవరకు బీజేపీ కేంద్రంలో ఏం చేసిందని చెప్పేసి అరుణమ్మ గారు మనకు అందరికీ కూడా వివరంగా చెప్పారు. కాబట్టి మరొకసారి తెలంగాణలో బీజేపీ వస్తే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది, వెలుగు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా కష్టపడదాం, ముందుకు పోదాం, స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుస్తాం. 2028లో మనం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణని కైవశం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉందామని చెప్పి తెలియజేస్తూ మరి గద్వాల్లో ఇంత పెద్ద స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు గద్వాల్ శాఖ భారతీయ జనతా పార్టీ గురించి ధన్యవాదాలు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. అందరు ఇక్కడ కూర్చోండి. స్వచ్ఛ భారత్ అందరికీ ఒక సూచన. एक जन आंदोलन बना ఈ యొక్క మన్ కీ బాత్ తర్వాత మన్ కీ బాత్ తర్వాత కార్యకర్తల సన్మానం ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే ఒక 10-15 మంది జైనింగ్ కొంత ముఖ్యమైన కార్యకర్తలు ఉంటారు. కావున దయచేసి అక్కడనే కూర్చోండి, నాయకులు ఇక్కడ కూర్చుంటారు. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. తెలుగులో వస్తుంది ఇప్పుడు. कितनी बड़ी ताकत मिलेगी। ये कोई सामान्य संख्या नहीं है। टीम स्पिरिट पैदा करते हैं। स्वच्छ भारत फिटनेस, आत्मविश्वास और एक मजबूत को लेकर हमारे शहर और कस्बे इसलिए अपनी जरूरतों और माहौल के हिसाब से खेलिए। अलग अलग तरीकों से काम। मेरे प्यारे देशवासियों, और इनका असर लोगों को कभी शहरों तक नहीं है, नामुमकिन सा लगता है। इन तरीकों को अपना रहा। क्या ये भी हो पाएगा उत्तराखंड में? लेकिन कीर्तिनगर के लोग पहाड़ों में वेस्ट मैनेजमेंट की नई मिसाल कायम कर रहे हैं, तो असंभव भी संभव हो जाता। बेंगलुरु में टेक्नोलॉजी भारत मिशन ऑर्गेनिक वेस्ट मैनेजमेंट का काम हो रहा है। जल्द अरुणाचल में इस मिशन को छोटा सा था 11 साल रोई है, लेकिन इसकी ताकत और इसकी जरूरत लोगों के स्वास्थ्य भी वैसी ही है। वेस्ट मैनेजमेंट इन 11 वर्षों में चैलेंज था। स्वच्छ भारत यहाँ के लोगों ने इसकी जिम्मेदारी आंदोलन बना है। ग्रीन रोइंग इसे इनिशिएटिव शुरू अपना फर्ज मान